నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉదయం నుంచే ప్రముఖుల తాకిడి పెరిగింది. ఆయన మనవడు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన తాతగారి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి శ్రద్ధాంజలులర్పించారు. రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా ఎన్టీఆర్ తెలుగు చలనచిత్ర రంగాన్ని ఏలారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు అజరామరం. ముఖ్యంగా శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, రావణాసురుడు, దుర్యోధనుడు వంటి పాత్రల్లో ఆయన నటన తెలుగువారి గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసింది. దేవుడంటే ఎన్టీఆరే అనేలా ప్రేక్షకులు ఆయన్ను ఆరాధించారు. నటుడుగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. సాంఘిక చిత్రాల ద్వారా సమాజంలోని రుగ్మతలను ఎండగట్టారు. మద్రాసులో ఉన్న తెలుగు సినిమా పరిశ్రమను హైదరాబాద్కు తరలించడంలో ఆయన కీలక పాత్ర పోషించి ఇక్కడి పరిశ్రమ స్థాపనకు గట్టి పునాది వేశారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రభంజనం సృష్టించారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన కేవలం 9 నెలల్లోనే కాంగ్రెస్ హవాను తలకిందులు చేసి ప్రభంజన విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చైతన్య రథంపై ఆయన చేసిన పర్యటనలు, ప్రసంగాలు ప్రజలను అమితంగా ఆకట్టుకున్నాయి. ఢిల్లీ పీఠాన్ని సైతం గడగడలాడించిన ఘనత ఆయనది. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటులో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించి దేశ రాజకీయ గమనాన్ని మార్చారు. తెలుగు జాతి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత నాయకుడాయన. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. సమాజంలో వెనుకబడిన పేద వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా ఆయన పాలన సాగింది. కేవలం ₹2కే కిలో బియ్యం పథకం ద్వారా పేదల ఆకలి తీర్చిన మహానుభావుడు. పక్కా గృహాల నిర్మాణం, జనతా వస్త్రాల పంపిణీ, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. పరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకు మండల వ్యవస్థను తెచ్చారు. బలహీన వర్గాలకు రాజకీయ అధికారంలో పెద్దపీట వేసి సరికొత్త నాయకత్వాన్ని తయారు చేశారు. పేదల గుండెల్లో అన్నగా నిలిచిపోయిన ఆయన పాలన ప్రజా సంక్షేమానికి ఒక దిక్సూచిగా నిలుస్తుంది.
మహానటుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉదయం నుంచే ప్రముఖుల తాకిడి పెరిగింది. ఆయన మనవడు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన తాతగారి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా ఎన్టీఆర్ తెలుగు చలనచిత్ర రంగాన్ని ఏలారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు అజరామరం. ముఖ్యంగా శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, రావణాసురుడు, దుర్యోధనుడు వంటి పాత్రల్లో ఆయన నటన తెలుగువారి గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసింది. దేవుడంటే ఎన్టీఆర్ఏ అనేలా ప్రేక్షకులు ఆయనను ఆరాధించారు. నటుడుగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. సాంఘిక చిత్రాల ద్వారా సమాజంలోని రుగ్మతలను ఎండగట్టారు. మద్రాసులో ఉన్న తెలుగు సినిమా పరిశ్రమను హైదరాబాద్ కు తరలించడంలో ఆయన కీలక పాత్ర పోషించి ఇక్కడి పరిశ్రమ స్థాపనకు గట్టి పునాది వేశారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రభంజనం సృష్టించారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన కేవలం 9 నెలల్లోనే కాంగ్రెస్ హవాను తలకిందులు చేసి ప్రభంజన విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చైతన్య రథంపై ఆయన చేసిన పర్యటనలు, ప్రసంగాలు ప్రజలను అమితంగా ఆకట్టుకున్నాయి. ఢిల్లీ పీఠాన్ని సైతం గడగడలాడించిన ఘనత ఆయనది. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటులో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించి దేశ రాజకీయ గమనాన్ని మార్చారు. తెలుగు జాతి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత నాయకుడు ఎన్టీఆర్. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. సమాజంలో వెనుకబడిన పేద వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఆయన పాలన సాగింది.
కేవలం ₹2కే కిలో బియ్యం పథకం ద్వారా పేదల ఆకలి తీర్చిన మహానుభావుడు. పక్కా గృహాల నిర్మాణం, జనతా వస్త్రాల పంపిణీ, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. పరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకు మండల వ్యవస్థను తెచ్చారు. బలహీన వర్గాలకు రాజకీయ అధికారంలో పెద్దపీట వేసి సరికొత్త నాయకత్వాన్ని తయారు చేశారు. పేదల గుండెల్లో అన్నగా నిలిచిపోయిన ఆయన పాలన ప్రజా సంక్షేమానికి ఒక దిక్సూచిగా నిలుస్తుంది. దాని రిలేటెడ్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ మైత్రివనం చౌరస్తాలో సాయంత్రం ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాను అని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. 2 రోజులుగా విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అలాగే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అక్కడ పనులన్నీ పర్యవేక్షించారు. అయితే కాట్రగడ్డ రమేష్ ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి సొంత ఖర్చులతో 16 లక్షల రూపాయలు వెచ్చించి ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చునంతటిని ఆయన భరించడం జరిగింది. ఈ రోజు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది.